బ్లాక్ బస్టర్ మూవీ అంటే మనకందరికీ తెలుసు కదా. ఒక సినిమాని థియేటర్‌లో చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, అదే సినిమా టీవీలో వచ్చినా, లేదంటే మన మొబైల్‌లో చూసినా, ఎక్కడ చూసినా సరే, లేదంటే సినిమా గుర్తుకొచ్చినా సరే, అంత బాగా ఆ వైబ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అలాంటి సినిమాలు చూపిస్తున్న మీ ఫేవరెట్ షో బ్లాక్ బస్టర్ మూవీస్. ఈరోజు కూడా ఒక మంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీతో మీ ముందుకు వచ్చేసింది. సో నాకు ఎర్లీ మార్నింగ్ ఒక డ్రీమ్ వచ్చింది శ్రేయ. నేనేమో బ్యాగ్‌తో బట్టలు పట్టుకున్నాను. పక్కనేమో నేను లవ్ చేసిన అమ్మాయి. తను చేయి పట్టుకున్నాను, బ్యాగ్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తుంటే పక్కన గానీ ఆగాగాగు పక్కన నేను లేను కదా. నువ్వు కాదులే, అయితే అంత అదృష్టం నీకు లేదు. ఓకే, మాకేం వద్దులే. అయితే చూడు, నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను, పక్కనేమో నేను లవ్ చేసిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట. ఆ ట్రైన్ లో నువ్వు ఉండి కరెక్ట్ చేస్తున్నావు. సిద్ధు త్వరగా ఎక్కువ నేను అన్నాను కదా హెల్ప్. నువ్వే ఎందుకున్నాను అక్కడ. నువ్వు హెల్ప్ చేసావు, మాకు హెల్ప్ చేస్తున్నావు అనమాట. మేము లేచిపోవడానికి హెల్ప్ చేస్తుంటే మేమిద్దరం కలిసి ఎక్కేసాము, తీసుకెళ్ళావు అనమాట. నువ్వు కరెక్ట్ ఆ టైంలో కడు తెరిచి చూసుకునేసరికి ఒక తెల్లవారింది అనమాట. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే పరుగు సినిమా గుర్తుకొచ్చింది అనమాట నాకు. అరే పరుగు సినిమా చాలా బాగుంటది కదా నిజంగా. అది కాదు ఒక్కసారి ఆడియన్స్ కోసం కాదు, నా కోసం వెనక్కి వెళ్దాం. నీ డ్రీమ్ లో నేను నీకు చెయ్యిచ్చాను, బానే ఉంది. నీ వెనకాల ఎవరో వస్తున్నారని అన్నావు. ఆ కత్తి నా చెయ్యి నరికిస్తే నేను చచ్చిపోతే నన్ను ఎందుకు ఊహించుకున్నావు నువ్వు నీ డ్రీమ్ లో? నేను ఉన్నాను కదా, నీకేం కాదు. ఓకేనా, నేను పోయాక నువ్వేం చేస్తావు? నీకు ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకున్న తర్వాత మొత్తం తగ్గిపోద్ది. సరే గ్యారెంటీ.